నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సీటింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 and 8500555345. నమస్తే, ఉదయ్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు, పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రముఖులు. టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు. విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్ పెంచేందుకు విద్యాశాఖ సరికొత్త కార్యక్రమం, చదవడం మాకిష్టం పోస్టర్ను విడుదల చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయాలి, అధికారులకు ఆదేశాలు. ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపెయిన్లో వెల్లడించిన ఆర్డీఓ శేషిరెడ్డి. మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వివాహాది శుభకార్యాలకు అవసరార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టీటీడీ కళ్యాణ మండపాన్ని నేడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి వేద మంత్రాల నడుమ విశేష పూజలు నిర్వహించి హోమాది కార్యక్రమాల్లో దాతగా వ్యవహరించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, పలువురు ప్రముఖ నాయకులు హాజరై టీటీడీ చైర్మన్తో సంభాషించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్కాపురం నడిబొడ్డున టీటీడీ కళ్యాణ మండపం ఏర్పడడం మార్కాపురం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. కళ్యాణ మండపానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని, మునుముందు కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మండపం మార్కాపురం పట్టణానికి నడిబొడ్డున ఉండటం ఇది చాలా మార్కాపురం పట్టణ ప్రజలకే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మాజీ శాసనసభ్యులు కేపీ కొండారెడ్డి గారికి ఇక్కడ నిర్మించాలని అప్పట్లో ప్రపోజల్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకుపోతే కాలక్రమేణా సంవత్సరాల్లో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీన్ని కంప్లీట్ చేసి ప్రారంభించుకునే విధంగా కొండారెడ్డి గారి కుమారుడు నాగార్జున రెడ్డి శాసనసభ్యుడు అయినాక ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా శుభపరిణామం. పట్టణ ప్రజలకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కళ్యాణ మండపానికి సంబంధించి శాసనసభ్యులు, పట్టణ ప్రముఖులు కూడా కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఈ కళ్యాణ మండపాల చుట్టూ ఖాళీ స్థలంలో షాప్స్ నిర్మించేదానికి చేయాలి, లేకపోతే అన్యాక్రాంతం అయిపోయి షాప్స్ కబ్జా చేయడానికి అవకాశం ఉంటుంది. షాప్స్ నిర్మించే సంప్రదాయం టీటీడీలో లేదు. ఏదైనా భక్తులు ఉపయోగపడే విధంగా ఏదైనా కార్యక్రమాలు
అన్నదాన సత్రం కానీ అట్లాంటి కానీ ఏదైనా ప్రపోజల్ ఇచ్చి డోనర్స్ ఏమైనా ముందుకు వస్తే మీరు టీటీడీ తరఫున కట్టి అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనకు కృషి చేసిన మహానుభావుడు ఎస్సీ ఎస్టీ వర్గాల ఉన్నతికి ఆనాడు బాబాసాహెబ్ ఎనలేని పోరాటం చేసి వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకున్నారు. రాజ్యాంగ నిర్మాత విశ్వజ్ఞాన శిఖరం నవబుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పట్టణంలోని కోర్ట్ సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమైక్య మరియు దళిత విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మార్కాపురం డీఎస్పీ కిషోర్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అంబేద్కర్ గారు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. అదేవిధంగా అతని యొక్క కాంట్రిబ్యూషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఎకనామిస్టు అండ్ అతను 64 సబ్జెక్ట్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అతనికి 9 లాంగ్వేజెస్ తెలుసు. అండ్ ఈ ద టార్చ్ బేరర్ ఆఫ్ దళిత యాక్టివిజం. వాళ్ళ యొక్క రైట్స్ అండ్ అన్టచబిలిటీ, క్యాస్ట్ ఫిక్సెన్సీ గురించి అతను పోరాడడం జరిగింది. అండ్ అతను ఏం చెప్పాడంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అన్నారు. అందుకు ఆ యొక్క కొటేషన్ తీసుకొని అందరూ ఒక రెస్పెక్టబుల్ లైఫ్ అండ్ వాళ్ళ యొక్క రైట్స్ తెలుసుకొని జీవిస్తే మన సొసైటీకి మంచి కాంట్రిబ్యూషన్ చేసిన వారు అవుతారని నమస్కారం. అదేవిధంగా ప్రపంచ మేధావి, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళా హక్కుల ప్రదాత, కార్మిక కర్షకుల చట్టాల రూపశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మార్కాపురం పట్టణంలోని కంబం రోడ్లో గల బీసీ సంఘం కార్యాలయంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు పిఎల్పి యాదవ్ మాట్లాడుతూ పేదల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మార్కాపురం బీసీ భవన్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల అందరి ఐకమత్యంతో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరిపి భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి, బడుగుల ఆశయ జ్యోతి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, వారి యొక్క సూచనలు మనందరం పాటించాల్సినటువంటి ఆవశ్యకత గురించి మనం ఇక్కడ చర్చించడం జరిగింది. రాష్ట్రంలో, దేశంలో బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఈరోజు కారణమైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాల వల్ల అనేక మంది ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి మనం వెళ్ళగలిగాం. ఎస్సీ ఎస్టీ సోదరులకు రాజ్యాంగం ప్రకారంగా చట్టసభల్లో రిజర్వేషన్ రావడం, తద్వారా అనేకమైనటువంటి ఉపయోగాలు ఈ భారతదేశంలో అణగారిన వర్గాలు ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేయడానికి మార్గం సుగమమైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎర్రగొండపాలెం పట్టణంలోని గ్రంథాలయంలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ పాల్గొని చదవడం మాకిష్టం అనే పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని అమలు చేసి విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్ పెంచాలన్నారు. చదవడంపై ఉన్న భయాన్ని తొలగించి చదవడంపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టుదల అనే కథను చదివి విద్యార్థులకు వినిపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు డిఈఓ సుబ్బరాజు, ఎంఈఓ ఆంజనేయులు, ఏపీసీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంఓ రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయాలని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రత్యేక ఓటర్ల నమోదు క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్జీఓ హోం, అటవీ శాఖ కార్యాలయం, పలు పాఠశాలల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మండల ఆర్ఐ ఫిరోజ్ బాషా, పోలింగ్ కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ టీడీపీ మాజీ శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రాజ్యాంగాన్ని తన మేధస్సుతో అద్భుతంగా రచించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ పందేటి రజనీబాబు, ఎస్సీ సెల్ నాయకులు గుర్రం డానియేలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా నెల 8వ తేదీన రైతు సంఘాలు భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పశ్చిమ ప్రకాశం రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా ఈ నెల 8వ తేదీ నిర్వహించే భారత్ బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ప్రకాశం జిల్లా మార్కాపురం సిపిఐ కార్యాలయం నందు వామపక్షాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రైతుల పొట్టకొట్టి కార్పొరేట్ల జేబులు నింపే చట్టాలను రద్దు చేయాలని, రైతు పండించిన పంటకు మద్దతు ధర, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు అందే నాజరయ్య, కాసిం తదితర వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో 65 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. మన వ్యవసాయం దెబ్బ కొడితే రాబోయే పరిణామాల్లో దేశం సంపద నాశనం అవుతుంది. ఇక దేశంలో ఎవరు కూడా బతికే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఈ యొక్క వ్యవసాయం కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న ఈ యొక్క భారత్ బంద్ 8వ తారీఖు ఆ బంద్ను చేపించి సమస్త జనానికి అందరం కలిసి ఉమ్మడిగా విజ్ఞానం చేస్తున్నాము. అయితే మార్కాపురం పట్టణంలో ఈరోజు పరిచయం అంటే మార్కాపురే కాదు, మొత్తం ఆంధ్ర పరిచయం అంటే పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన బంద్ తీస్తున్నాడు. అదే తమిళనాడు బంద్ తీస్తారు. అన్ని రాష్ట్రాలు కూడా బహుశా దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా బంద్ వస్తున్నాయి. కానీ ఆంధ్రలో పరిచయం అంటే అటు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి కూడా ఆయన ఏమాత్రం కూడా ఇక రైతాంగానికి నేను రైతు ప్రభుత్వమే చెప్పుకుంటున్నాడు తప్ప రైతాంగానికి మద్దతుగా ప్రకటించట్లా. నేను ప్రభుత్వానికి కోరేదేమంటే ఇప్పటికైనా మీరు ఆలోచించండి. ఇక చట్టాల వల్ల దేశం నాశనం అవుతుంది. కాబట్టి మీరు విత్డ్రా చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వని, రైతాంగానికి సపోర్ట్ ఇవ్వని, రేపు జరుగుతున్న భారత బంద్కు సపోర్ట్ ఇవ్వని ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాము. అదే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ముగ్గురున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎర్రపాలెంలో ఆదిపూడి సురేష్ గారు, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నారాయణ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాబాబు గారు, వారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రైతాంగానికి ఒక పక్క రైతుల కోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తున్నారు. మీరు కూడా మద్దతిస్తున్నారు. బట్ అయితే మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి మద్దతిస్తే తప్ప రైతులు నమ్మరు. ఆ విధంగా మీరు కూడా రమ్మని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోని పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన పోరాట యోధుడని దళిత బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రగొండపాలెం అంబేద్కర్ కూడల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మెడబలిమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కులం, మతం పేరుతో మనువాదులు ఈ దేశ మూల నివాసులపై సాగించిన అరాచకాలు, అణచివేతలపై తిరుగుబాటు చేసిన దళిత సూర్యుడని, మహానేత అని కొనియాడారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి చెన్నయ్య, దళిత నాయకులు తూమాటి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం డివిజన్లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నేడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, దేవరాజు గట్టు ఎన్ఎస్ అగ్రికల్చర్ మరియు లా కాలేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో అగ్రికల్చరల్ మరియు లా కాలేజీలు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అంతేకాకుండా నాదెళ్ల టెస్ట్ తరపున కరోనా టైంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఉచిత హోమియోపతి మందులు పంపిణీ మరియు అనేక సేవా కార్యక్రమాలు చేసిన కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మంత్రి సురేష్ను నాదెండ్ల ట్రస్ట్ తరపున ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల సుబ్రహ్మణ్యం, నాదెండ్ల చంద్రమౌళి మరియు కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దర్శి పీడీఓ కార్యాలయం ఆవరణలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ పమిడి రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ పమిడి రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగం రాశారని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి రచించిన రాజ్యాంగాన్ని టీడీపీ పార్టీ తరపున ఎల్లప్పుడూ గౌరవిస్తామని తెలిపారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, మండల టీడీపీ అధ్యక్షులు నారపశెట్టి పిచ్చయ్య, తాళ్లూరు మండల టీడీపీ అధ్యక్షులు సాగం కొండారెడ్డి, శోభారాణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా
ఉన్నత విలువలకు విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు CBSE కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ AC అండ్ CC కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సీటింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ RO డ్రింకింగ్ వాటర్ అండ్ GPS ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500444345 అండ్ 8500555345. వార్తలకు తిరిగి స్వాగతం. పశ్చిమ ప్రకాశంలో వెనుకబడ్డ ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెలుగొండ ప్రాజెక్టుతోనే అభివృద్ధి చెందుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని శంకుస్థాపనలు చేశారు. మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా పుల్లల చెరువు సెంటర్లోని కళ్యాణ మండప ప్రారంభ వేదిక దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన పూజలో పాల్గొని 1,30,00,000తో నిర్మిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంతో పాటు రైతు బజార్కు శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ రానున్న 3 ఏళ్ల కాలంలో వెనుకబడ్డ ఎర్రగొండపాలెం అనే పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు పరుగులు తీసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసి వదిలిన పలు పనులను ఒక్కొక్కటిగా క్రమబద్ధీకరించుకుంటూ కదులుతున్నామని, ఎర్రగొండపాలెంలో పలు అభివృద్ధి పథకాలతో ముందుకు కదిలిచ్చే వరకు విశ్రమించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, పార్టీ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్, మండల రైతు నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి నరెడ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్లో బస్ స్టాండే లేని పరిస్థితి మనం చూస్తాం. మహిళలు రాత్రిపూట బస్సుల్లో దిగిన తర్వాత ఎక్కడైనా మరి మరుగుదొడ్లకు ఎంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు అట్లా కాకుండా నడి పొట్టున ఎర్రగొండపాలెం మెయిన్ రోడ్లో ఒక చక్కటి ఆర్టీసీ బస్ స్టేషన్ కూడా స్థల సేకరణ చేయడం జరిగిందని చెప్పుకునే సందర్భంగా సౌకర్యంగా మనం చేసుకుంటాం. ఈ పనులన్నీ మనకి ఈరోజు మనం ఎంతో ఇష్టంగా ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి అడిగిన వెంటనే మన నాయకుడిని మన గౌరవ ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు జగనన్న ఈరోజు సంవత్సరాల కాలంలోనే దేశంలోనే మొదటి 3 స్థానాల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటాము. ఈరోజు అన్ని కార్యక్రమాలు, గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికి ఆదర్శంగా ఉంది, మనం చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి మనందరికీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం చేయాల్సిన పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని అందరికీ అందించే. పుస్తకాలు లేకపోతే ప్రపంచమే లేదు. పుస్తకాలే లేకుంటే ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రపంచ అవగాహన తెలిసేవి కాదు. ఇది గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చదువు అంటే నాకు ఇష్టం అనే పేరుతో నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పఠన నైపుణ్యాలు పెంచడానికి విద్యాశాఖ వీలవ్ రీడింగ్ పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా గ్రంథాలయ శాఖ సూచనల మేరకు కొమరోలు గ్రంథాలయం శాఖ అధికారి ప్రసన్న కుమారి చదువు అంటే నాకు ఇష్టం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇకపై ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కోవిడ్ నిబంధనలు అనుసరించి ఉంటుందని, ఇది ప్రతి ఆదివారం నిరంతర ప్రక్రియ అని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రామ వాలంటీర్ మరియు గ్రామ విద్యా సంక్షేమ సహాయకులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కురిచేడు పోలీస్ స్టేషన్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకుని సబ్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కురిచేడు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రపంచ మేధావి, మానవ హక్కుల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత, సౌభ్రతత్వంతో కూడిన
సమాజ స్థాపనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, రైటర్ పవన్ కుమార్, కానిస్టేబుల్ డి బ్రహ్మనాయుడు, ఎం ఫిరోజ్, దళిత విద్యార్థి సంఘం నాయకులు కంభంపాటి జోసెఫ్ పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలను పుల్లల చెరువు మండలంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని పుల్లల చెరువు మండలంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు, అంబేద్కర్ యూత్ నాయకులు తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు భీమనబోయిన ఆదినారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ నిరంతరం కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మరియు వెనిగండ్ల ఏడుకొండలు, ఉపాధ్యక్షులు నారా వెంకటనారాయణ రెడ్డి, ఆర్ఎస్ఎస్ నాయకులు బింగి బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పుల్లల చెరువు బీజేపీ మండల పార్టీ నాయకులు ఘనంగా అర్పిస్తున్నాము. అట్లనే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారు. దాన్ని కూడా తొలగించమని బిఆర్ అంబేద్కర్ కోరుకుంటున్నాము. అట్లనే ఈరోజు నుంచి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను 2020 విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షను ఎన్జీఓస్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు బివి శ్రీనివాస్ శాస్త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై పోరాడుతున్న రైతులపై అప్రజాస్వామికంగా దాడి చేయడాన్ని ఖండించారు. ఈ నిరసన దీక్షలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో సామాన్య పేద మధ్యతరగతి ప్రజానీకం వాడేటువంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆహార ధాన్యాలు పేదవాడికి అందుబాటులో లేకుండా పోబోతా ఉన్నాయి. దాని ఫలితంగా రాబోయేటువంటి కాలంలో పౌష్టికాహార కొరతని, ఆహార కొరతని ఎదుర్కొని ఆకలి చావులకి గురి కావాల్సిన స్థితి కూడా రాబోతా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో మొత్తం కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని ఈరోజు ప్రవేశపెట్టే దాంట్లో భాగంగా అంబానీ, అలాగే ఆదాని, టాటా, బిర్లా లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి కార్పొరేట్ వ్యక్తులు మొత్తం కూడా వ్యవసాయ రంగంలోకి చొరబడి ఈ కాంట్రాక్ట్ వ్యవసాయంలో తీసుకొచ్చి రైతుల యొక్క పొలాల్లోనే రైతులను కూలీలుగా మార్చేటువంటి పద్ధతి ఏదైతే రాబోతా ఉందో ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రైతు సంఘాలు, దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు ఈ 10 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు మొత్తం వ్యవసాయ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ యొక్క భారాలు మొత్తం ప్రజానీకం మీద, వ్యవసాయం మీద పడేటువంటి విధంగా విద్యుత్ సంస్థల యొక్క చట్టాన్ని ఈరోజు తీసుకురావటువంటిది జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని రాజానగర్లో పేదలకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్ల వద్ద అక్రమ తవ్వకాలు జరుగుతున్న అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. గిద్దలూరు రాజానగర్లో జేసీబీతో కొండను తవ్వి అక్రమంగా ట్రాక్టర్లతో తరలిస్తున్న గ్రావెల్ రెవెన్యూ మరియు సచివాలయ అధికారులకు ఫోన్ ద్వారా తెలిపిన స్పందన కనిపించడం లేదు కదా అని కనీసం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన దాఖలాలు లేవు. ఫ్లాట్లకు వేసిన రాళ్లు కూడా తొలగించారు. ఇప్పటికైనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అనుమతి లేకుండా గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేటి నుండి నెల 21 వరకు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు వైకాపా యూత్ నాయకులు రోజ్ పవన్, సతీష్, రవికుమార్, అనీష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో 60 జట్లతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి డాక్టర్ కనకదుర్గ హాజరై ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్య అతిథులు నేడు ఆటలో పాల్గొనే యువకులతో ముచ్చటించారు. ప్రతి ఒక్కరూ ఈ ఆటలు విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్ ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతుందని టోర్నమెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సభ కె మార్క్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ వివి వరకుమార్, ఎంపీడీఓ శోభన్ బాబు, ఏఎస్డబ్ల్యూఓ శ్రీమతి రజియా బేగం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన ప్రధాన కార్యదర్శి జి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, దళిత వార్డులు అభివృద్ధి చేయకపోవడం బాధాకరమని, రాష్ట్రంలో దళితులపై దాడులు అరికట్టాలని, దళిత వార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 64వ వర్ధంతి పురస్కరించుకుని ప్రకాశం జిల్లా పొదలి ఏబీఎం పాఠశాల వద్ద అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అమరసింహ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భావితరాల విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాగులూరి రామయ్య, లక్ష్మణ్ కుమార్, కొండలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భమున ఈరోజు పొదిలి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలమాలను అలంకరించి నివాళులర్పించడం జరిగింది. ప్రకాశం జిల్లా కుమరోలు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కన్వీనర్ పెరికే మహేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రచనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎంతో కీలకమైందన్నారు. ఎక్కడ అణచివేత, అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన ఉంటుందో అక్కడ ఆయన పేరు మండే సూర్యుడిలా కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ మహిళా కన్వీనర్ రూతమ్మ, కొమురోలు మండల కన్వీనర్ గుర్రం ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం అంబేద్కర్ ఉద్యానవనం ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వీసీకే జిల్లా కార్యదర్శి సతీష్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు సచివాలయ ఉద్యోగులు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇవి నాటి ఉదయ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా ఉన్నత విలువలకు, విద్యా నైపుణ్యానికి ప్రాధాన్యతనిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త వెన్నా పోలిరెడ్డి గారి ఆధ్వర్యంలో మార్కాపూర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా బోడపాడు రోడ్డు నందు 4 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏసీ క్యాంపస్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోవిడ్-19 భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ మీ ముందుకు వస్తున్న హైదరాబాద్ లో టాప్ 5 లో ఒకటైన రాక్వెల్ గ్రూప్ వారి రాక్వెల్ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు మన మార్కాపురం పట్టణంలో. మా రాక్వెల్ స్కూల్ ప్రత్యేకతలు: సిబిఎస్ఈ కరికులం, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ఏసీ అండ్ సీసీ కెమెరా, విశాలమైన తరగతి గదులు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ టీచింగ్ స్టాఫ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, 300 సిట్టింగ్ డైనింగ్ ఏరియా, కంప్యూటర్ ల్యాబ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అధునాతన లైబ్రరీ, డాన్స్ స్టూడియో, మ్యూజిక్ రూమ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, బాస్కెట్బాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, క్రికెట్, రిలే ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం మరియు క్యాంపస్ లోనే మెడికల్ రూమ్ సదుపాయం, హైజెనిక్ ఫుడ్ విత్ ఆర్వో డ్రింకింగ్ వాటర్ అండ్ జీపీఎస్ ఎనేబుల్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. రాక్వెల్ పబ్లిక్ స్కూల్, బోడపాడు రోడ్, మార్కాపురం. ఫోన్స్ 8500 444 345 and 8500 555 345.